ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అదేవిధంగా మరోవైపు అమెరికా అంతా కూడా చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధంతో ప్రపంచమంతా ఒకవైపు అతలాకుతలం అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే యుద్ధంలో ప్రత్యక్షంగా నష్టపోయిన దేశాలు ఉన్నప్పటికీ పరోక్షంగా ఎన్నో దేశాలు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అదే పరోక్షంగా నష్టపోయే దేశాల్లో జాబితాలో ఈరోజు మన భారతదేశం కూడా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ అయితే ఎగుమతి దిగుమతులు చేయాలంటే ముఖ్యంగా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఇరాన్, ఇరాక్ కంట్రీస్ నుంచి అయితే మనకైతే క్రూడ్ ఆయిల్ అయితే వస్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు అక్కడి నుంచి రావాల్సినటువంటి ముడిసరుకు అంతా కూడా రాకపోవడంతో ఈరోజు మొత్తం అంతా కూడా గ్యాస్ అలాగే పెట్రోలియం సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మన భారత ప్రభుత్వం అయితే వచ్చి చెప్తుంది ఎవరు కూడా భయపడే అవసరం లేదైతే ఇప్పటి వరకు చూసుకుంటే అందరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి కొరతలు లేవంటూ కూడా చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా వంట గ్యాస్ సంబంధించి చూసుకుంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పలు హోటళ్ళు కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి, కమర్షియల్ సిలిండర్స్ ఇప్పటికే పరిమితికి మించి వాడకూడదంటూ కూడా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో తీవ్ర ఇబ్బందులు అవస్థలు ఎదుర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే చూసుకుంటే ఈ ప్రస్తుతం మనమైతే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో పలు హోటళ్ళు కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ఒక మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన కూడా పడుతున్నారు. ఎందుకంటే దీనిపైన ఎంతో వేల కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి ఈరోజు వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏం చేయాలో తోచిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైనా సరే ఆహారం వండాలంటే ఖచ్చితంగా ఈరోజు గ్యాస్కి అలవాటు పడినటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయం వెతుక్కున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే ముఖ్యంగా వంటకాల పైన ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే వంటకాలపై ఏదైతే పొట్టు అలాగే వంట సరికి సంబంధించిన కర్రలు, కట్టెలు, ఈ పొయ్యిలతో ఈరోజు ఇటువంటివన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా చూస్తూ ఉంటే జీడిపెక్క ఈ ప్రాంతంలో ఎక్కువగా జీడి పంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీడిపెక్కని ఇక్కడ యూజ్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. మనమే చూడొచ్చు ఒక బస్తాని సుమారుగా 500 రూపాయలు కూడా ఈ యొక్క జీడిపెక్కను కొనుగోలు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తూ ఉంటే ఏది ఉన్నా సరే ఏం చేసినా సరే ఇప్పటికే ప్రతిదీ కూడా అధిక రేట్లతో కొన్ని కారణంగా అది పూర్తిగా వటలు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ వటలు నిర్వహించిన వాళ్ళు కూడా నేరుగా అంటే ఇంతమంది గ్యాస్ ఉండేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ చూడాల్సిన అవసరం అయితే అంత ఉండేది కాదు. ఎందుకంటే ఆ టేస్ట్లు మాత్రం చూస్తారు. కానీ ఈరోజు కర్రలతో ఈ కట్టెలతో అలాగే ఒకవైపు జీడిపప్పు తాలూకా పుట్టు అలాగే మరోవైపు కట్టెలతో వండుతుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం సంభవిస్తుంది ఒక భయాందోళనతో కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఏ విధంగా జరుగుతుంది అంటే దగ్గరుండి సమీక్షిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుని ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ నిర్వాహకులు కూడా దగ్గరుండి ఇదంతా కూడా వండుతూ ఇవన్నీ కూడా కార్యకలాపాలను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల చూసి ఏ విధంగా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించిన వానర్ రాజు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజు గారు, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం ఈ గ్యాస్ సమస్య వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? చూస్తూ ఉంటే ఇంతకు మునుపు కమర్షియల్ సిలిండర్లు విచ్చలవిడిగా దొరికాయి. ఇప్పుడు మీకు ఆ గ్యాస్ పూర్తిగా ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఒకవైపు కట్టెల పొయ్యిలతో ఈరోజు వంటకాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఒకవైపు పొట్టు కూడా తీసుకొస్తున్నారు. ఎక్కువగా మన ప్రాంతంలో జీడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తూ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఏ విధంగా రన్ చేయగలుగుతున్నారు ఏంటిది? మీడియా వాళ్ళకి ఆర్టీ వీడియోలకి నమస్కారం. హోటల్లో ఇంతవరకు గ్యాస్ మీద రన్ చేసేవాళ్ళం అంటే గ్యాస్ బాగా డిమాండ్ అయిపోయి గ్యాస్ దొరకపోవడం చేయకపోవడం మరి దానివల్ల కొత్తగా మళ్ళీ కర్రల పొయ్యిలు బొత్తి పొయ్యిలు వేసుకొని పొయ్యిల దగ్గర పనులు వాంటలతో సైతం అందరం చేయవలసి వస్తుంది. అందువల్ల ఏంటంటే హోటల్స్ అన్నీ కూడా చాలా మటుకు మూతపడిపోయి గ్యాస్ లేక మేము కొత్తగా మళ్ళీ పొయ్యిలు వేసుకొని ఇలా పొయ్యిలు చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు. హోటల్ లక్ష్మీ దుర్గ హోటల్ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర. అంటే మీకు ఇబ్బందిగా ఎలాగా ఇప్పుడు సిలిండర్తో ఉండేటప్పటికి ఇప్పుడు జనరల్గా ఈ కట్టెల పొయ్యికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఒక విధంగా చెప్తూ ఉంటారు పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద ఉండే టేస్ట్గా ఉండేవి అంటారు. అటువంటిది ఇప్పుడు కస్టమర్లు ఏ విధంగా చెప్తున్నారు ఏంటిది? కొద్దిగా కష్టంగా ఉందండి. కొద్దిగా బట్ కర్రల పొయ్యి మీద చేయడం గట్రా అంటే కొద్దిగా కష్టం. గ్యాస్ మీద ఎమర్జెన్సీగా తయారవుతాయి. కొద్దిగా కట్టెల మీద కొద్దిగా కష్టపడాలి. కొద్దిగా ఇబ్బంది. తర్వాత ఇవి కూడా రేట్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇప్పుడు కట్టెలు కూడా ఇప్పుడు ఎన్నాళ్ళ కంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి. ఇప్పుడు సుమారుగా ఎంతగా పెరిగాయి? టన్ను ఎంత కొనుగోలు చేస్తున్నారు సుమారుగా? టన్ను 3000 ఎంత ఉంటుందండి. ఇప్పుడు 4000 ఇలాగ 5000 దాకా అయిపోయిందండి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే దీనివల్ల ఇదే కనుక కొనసాగితే ఏ విధంగా ఇంకా రానున్న రోజులు ఇబ్బందులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఇక్కడ? మరి చేయలేం మెయింటెనెన్స్ రాబోయే రోజుల్లో కష్టం అండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి అన్నీ చేసుకొని ఆశీకాలం ఒకటి గ్యాస్ అయిపోయిన నిమిత్తం తర్వాత దొరకపోవడం ఇబ్బంది వల్ల ఈ కర్రల మీద చేయడం చాలా కష్టకాలం అండి.
అంటే ఇప్పుడు సిలిండర్లు ఇప్పుడు ఎంత కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు బ్లాక్లో అమ్ముతున్నారు అంటారు, అటువంటి మన దగ్గరికి ఏమైనా వచ్చాయా? లేదు, పూర్తి సిలిండర్లే కొనడం మానేశారు. పూర్తి సిలిండరే దొరకలేక కొనలేం మానేసి వస్తుంది. ఇప్పుడు దొరకట్లేదు, కొందామని కోసం పూర్తి దొరకట్లేదు. కొందాం అనుకుంటే దొరకట్లేదు, అస్సలు దొరకట్లేదు. దాని తర్వాత కర్రల మీద రన్ చేయవలసి వస్తుంది. కర్రలు కూడా పెరిగిపోయిన రేట్లు, బొత్తు అన్ని పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు పొట్టు వాడతారు కదా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ కొంతమంది స్టీమ్ వాడుతూ ఉంటారు. ఏది బాగుంటుంది దీంట్లో? మీ సజెషన్ ఏంటి? మీరు హోటల్గా నడుపుతూ ఉన్నారు, చాలా మంది ఏం చేయాలి తోచకుండా కొంతమంది వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఏ విధంగా? గ్యాస్ మీద అయితే ఎమర్జెన్సీగా అవుతాయండి. గ్యాస్ మీద అలవాటు పడి మరి తర్వాత కర్రలు తిరిగి వస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటే తప్పదు, మీరు లేదు కాబట్టి మరి తప్పకుండా సేవగా చేయవలసి వస్తుంది. చాలా మంది కూడా గ్యాస్ మీద ఆధారపడిన హోటల్స్ అన్ని కూడా చాలా మటుకు ఇబ్బంది పడి మూసేయడం కూడా జరిగింది. ఇవాళ అయితే మనం కూడా కట్టించవలసి పొజిషన్లో ఉండే టైంలో ఈ రోజు మళ్ళీ పొయ్యిలు వేసుకొని కొత్తగా కర్రల పొయ్యిలు కట్టి మళ్ళీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. సో చూసాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ నిర్వాహాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే నిత్యము వంట చేసినటువంటి గ్యాస్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాస్ స్టవ్లు పూర్తిగా ఇలా పక్కకి పెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో ఈ గ్యాస్ స్టవ్లు ఏవైతే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి కర్రల పొయ్యిలతోనే ఈరోజు వంటలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కట్టెల పొయ్యిలే ఈరోజు ఈ నిర్వాహకులు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ నిర్వహణలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కంటిన్యూగా వేడి, ప్రస్తుతం చూసుకుంటే వచ్చేదంతా వేసవికాలం. వేసవికాలంలో దీన్ని నిర్వహించడం కూడా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారాలు మానుకోలేము కదా అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురు, ఎందుకంటే ఈ వంట గ్యాస్ దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొత్తగా ఈ పొయ్యితో ఇక్కడ చూస్తున్నటువంటి కట్టెల పొయ్యిలు కొత్తగా ఏర్పాటు చేసి ఈ కొత్త వేటి పైనే ఈ విధంగా వంటలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి షెడ్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా గ్యాస్ సిలిండర్లతో నిండి ఉండినటువంటి షెడ్. అలాంటిది ఇదంతా కూడా పూర్తిగా ఈరోజు కట్టెలతో నిండిన పరిస్థితి కనిపిస్తుంది. కట్టెలు కూడా గతానికంటే ఇప్పుడు గతంలో టన్ను 3,000 వరకు కూడా కొనుగోలు చేసేవాళ్ళము. ప్రస్తుతం చూసుకుంటే ఈ కట్టెలన్నీ కూడా 4,000 పైన ఇప్పుడు ప్రస్తుతానికైతే ధర అయితే పలుకుతుందంటూ కూడా చెప్తున్నారు. రోజు రోజు కూడా ఈ కట్టెల ధర కూడా ప్రస్తుతానికైతే పెరుగుతుంది. కట్టెలతో పాటు పొట్టుతో పాటు ఈ ప్రాంతంలో జీడి ఎక్కువగా పండుతుంది కాబట్టి ఈ జీడి పిక్కల నుంచి వచ్చినటువంటి పొట్టును కూడా వినియోగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్యాస్, వంట గ్యాసు పూర్తిగా ఉండకపోవడంతో మరింత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం అంటూ కూడా ఒకవైపు అయితే చెప్పుకోసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ హోటళ్ళకు సంబంధించినటువంటి ఈ రోజు పూర్తిగా ఒకవైపు కుదేలైపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏమీ లేకపోవడంతో కొన్ని హోటళ్ళు పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రపంచంలో 3వ యుద్ధం అయితే ఒకవైపు అయితే ప్రారంభమైన తరుణంలో పరోక్షంగా ఎన్నో దేశాలు అయితే నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు మన దేశంలో, ఈరోజు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్కరిపైన కూడా పరోక్షంగా దీనిపైన ప్రభావం చూపే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే మనకైతే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది చెప్పలేమంటూ కూడా కొంతమంది విశ్లేషణలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది హోటల్స్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.